పాపికొండలు. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్ళాలనుకునే ప్లేస్ పాపికొండలు కదా! హైదరాబాద్ నుంచి పాపికొండలకు ఇన్ జస్ట్ 2500లో ఎలా వెళ్ళాలో నేను చెప్తాను. ఎవ్రీ డే సికింద్రాబాద్ నుంచి గోదావరికి ట్రైన్స్ ఉంటాయి. టికెట్ కాస్ట్ వచ్చేసి ₹480 పర్ పర్సన్. అక్కడ దిగి పుష్కర్‌గఢ్ సర్కిల్‌కి అయితే వెళ్ళాలి. ఒక 20-30 రూపీస్ తీసుకుంటారు ఆటో. ఆటో దిగాక పాపికొండలు బోటింగ్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. అక్కడ లైన్‌గా ఉంటాయి షాప్స్ అన్ని లైక్ గోదావరి గ్రాండ్, ఏపీ టూరిజం అని ఉంటాయి. మీరు ప్రియర్‌గా బుక్ చేసుకున్నా పర్వాలేదు. అప్పుడే వెళ్తానన్నా కూడా టికెట్స్ మీకు దొరుకుతాయి. ఒకవేళ గ్యాంగ్‌గా వెళ్తున్నా అయితే ఒక డే ముందే బుక్ చేసుకోండి, మంచిది. టికెట్ కాస్ట్ వచ్చేసి ₹1250 పర్ పర్సన్. ఇందులో బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. మనం బయట నుంచి స్నాక్స్ తెచ్చుకున్నా సరే వాళ్ళు అలో చేస్తారు. ఇంకా లగేజెస్ ఏమున్నా సరే అలో చేస్తారు, ఏమన్నా. లంచ్ మాత్రం వెజ్జే పెడతారు. ఒకవేళ మీకు నాన్ వెజ్ కావాలంటే మీరు ముందుగానే చెప్పాలి వాళ్ళకి, మాకు నాన్ వెజ్ కావాలని. అప్పుడు వాళ్ళు అరేంజ్ చేస్తారు. అప్పుడు సో నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock కల్లా మనం పుష్కర్గఢ్ సర్కిల్ దగ్గర ఉంటే వాళ్ళు మనల్ని బస్సులో రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకుని వెళ్ళి పాపికొండలు బోటింగ్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి బోట్లో వెళ్తాము. అండ్ వన్ థింగ్ ఏంటిదంటే పాపికొండలు బోట్ ఎక్కిన తర్వాత సిగ్నల్స్ అస్సలు ఉండవు. సో మీకు ఏమైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే బోట్ ఎక్కక ముందే చూసుకోండి. మొత్తం కొండలు కదా, అక్కడ అస్సలు సిగ్నల్సే ఉండవు. ఇంకా బోట్ స్టార్ట్ అయిన తర్వాత సీతారాముల వారి గుడి దగ్గర ఆపుతారు ఒక 20 minutes దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయన్నమాట, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అవన్నీ చేస్తారు. నచ్చితే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. అండ్ తర్వాతకి మళ్ళీ బోట్లోకి ఎక్కాలి. అంతసేపు బోట్లో ఉండి ఏం చేయాలి, బోర్ కొట్టదా, సిగ్నల్స్ కూడా రావంటే ఇక్కడ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఉంటారు. డాన్సెస్, సింగింగ్, మిమిక్రీ, కామెడీ అన్నీ చేస్తారు. ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అసలు బోర్ అనేదే కొట్టదు మనకి. ఇంకా మనతో కూడా డాన్సులు చేపిస్తారు. మనలో కూడా ఏమైనా టాలెంట్స్ ఉంటే అక్కడ పాడనిస్తారు. చాలా ఎంజాయ్ ఉంటుంది. బోర్ అనేది అసలు ఈవినింగ్ 6కి అయితే మన బోట్ జర్నీ కంప్లీట్ అయిపోతుంది. అండ్ అక్కడ నుంచి బస్సులో పుష్కర్గఢ్ సర్కిల్ వరకు డ్రాప్ చేస్తారు. ఇంకా అక్కడ నుంచి మనం ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఈ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. సో బాయ్ గైస్.